నిజాలు తెలుసుకునే మా డైల్ న్యూస్ టీం సాహసం ఫలించిందనే చెప్పాలి. వెనుకొండ ప్రజలు తమకు తెలిసింది మాత్రమే కాదు, తమ మనసులో ఉన్నది కూడా ఆఫ్ ద రికార్డ్ నిర్భయంగా చెప్పారు. కానీ దోషులెవరు నిర్దోషులెవరు అని తేల్చాల్సింది న్యాయస్థానం మాత్రమే. ఇప్పటికే రషీద్ హత్యపై వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇంటర్వ్యూను సూపర్ ఎక్స్క్లూజివ్గా అందించాం. ఇప్పుడు రషీద్ హత్యపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారో, ఇకపై ఏం చేద్దామనుకుంటున్నారో ఆ కన్నీటి అంతరంగాన్ని ఇప్పుడు చూడండి. ఓ హత్య 100 ప్రశ్నలను ఈ సమాజం మీదకు విసిరేసింది. అదే వినుకొండ నడి వీధిలో జరిగినటువంటి రషీద్ దారుణ హత్య. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. ఎందుకు జిలాని రషీద్ చంపాల్సి వచ్చింది? రషీదు కడుపులోనే ఉండకాయి పుడమికేలా వస్తీవయ్యా. అసలు ఏం జరుగుతుందో మాకు ఒక్కళ్ళు వచ్చి చెప్పట్లా, చూపిట్లా. ఒకవేళ మీకు కావాల్సిన న్యాయం జరగకపోతే ఏంటి మీ తదుపరి స్టెప్ ఏ విధంగా ఉంటుంది? వాడికి రోడ్డు మీద ఉరి తీయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి. ఆ చెయ్యని పక్షంలో మేమిద్దరం కూడా ఉండము. వాళ్ళ కళ్ళ ముందే హోంమంత్రి వంగలపూడి అనిత గారి దగ్గర నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వరకు ఇది నిజంగా వ్యక్తిగత వైరుధ్యంతో జరిగినటువంటి హత్య మాత్రమే. అనిత అంట ఇప్పుడే నేను చూడటం అంత అన్యాయంగా మాట్లాడుతుంది. ఆమె ఒక ఆడ మనిషిగా. జిలాని రషీద్ కి ఇద్దరికి కలిపి ఒక మహిళతో సంబంధం ఉంది. ఇంత నిందలేస్తుంటే నేను ఎలా భరించాలి మీరు చెప్పండి అయ్యా. వైసీపీ నుంచి మీకు డబ్బులు ఇచ్చారు అనేటువంటిది మరొక ఆరోపణ. 1 కోటి రూపాయలు ఇచ్చాడంట, 80 లక్షలు ఇచ్చారంట. తీసుకోండి, ఎవరో మీరు చూసిన వాళ్ళు వచ్చి తీసుకోండి. అంతేగాని లేనిపోని నిందలు పోయిన అబ్బాయి మీద వేయొద్దు, మీకు దండం పెట్టి చెప్తున్నా. ఇద్దరు రౌడీలు కొట్టుకున్నారు, అందులో ఒక రౌడీ ఇంకొక రౌడీని నరికి చంపారు అనేటువంటిది. నువ్వు తల్లిగా నువ్వు బాధపడవా? ఆ షర్మిల అయితే వాళ్ళ అన్నకు పడకుండా వాళ్ళ అబద్ధం చెప్పిద్దా పాత కక్షలని. మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా. చేతికొచ్చిన కొడుకుని పోగొట్టుకున్న ఓ తల్లి గుండె కోత ఇది. బాధలను